హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా, మా ఛానల్ని ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజలారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం, ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా, నంబర్ 1 దొంగ కూడా. ఓకే, ఎందుకు దొంగ అంటున్నా అంటే నమ్మద్రోహి క్యాండిడేట్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆ వ్యక్తి ఎవరు? తీర్మార్ మల్లన్న. ఎందుకు ఈ మాట అంటున్నా ప్రజలారా అంటే, అయ్యా మీరు జనాలని ప్రశ్నించే గొంతు, జనాల కోసము మీరు ప్రశ్న గొంతు. మీరు V6లో పనిచేసినప్పుడు కేటీఆర్ని కానీ కేసీఆర్ కానీ కవితని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ పార్టీలో తెలంగాణ రాకముందుకు వచ్చే ముందు టికెట్ కావాలి ఎమ్మెల్యే అన్నారు, టికెట్ ఇవ్వలేదు. సరే అయిపోయింది, అప్పటి వరకు ఎల్ఐలో అయిపోయింది. తర్వాత కీ న్యూస్ పెట్టినప్పుడు నీ మీద దాడి జరిగింది, ప్రాబ్లం అయింది. 74 రోజులు జైలు ఉన్నావయ్యా. ఆ 74 రోజులు జైలు ఉంటే నీకోసం ఎన్నో సోషల్ మీడియా పనిచేసినాయి, చాలా మంది ధర్నా చేసిర్రు. ఆ ధర్నాలో మేము కూడా ఉన్నాము, మేము కూడా చేసినాం మీకోసము. ఎందుకంటే మళ్ళా ఇష్టంగా కూడా చేసినాము. కానీ అదే సమయంలో మీరు జైలు ఉన్నప్పుడే మీకోసము విజయశాంతి బీజేపీ పార్టీ నుండి, దాంతో పాటు బండి సంజయ్, ఈటర్ రాజేందర్, అనేక కార్యకర్తలు, కొన్ని వందల మంది మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీని ఓదర్సు జరిగింది. చాలామంది మీడియా కూడా మీ ఇంటికి వచ్చి త్వరలాస్తాడని ఓదర్సు జరిగింది. అదే సమయంలో మీరు జైలుకెళ్ళి బయటకు వచ్చినాక ఢిల్లీ పోయి బీజేపీ ఓ రసీదు తీసుకుంటువి, ఓ టికెట్ తీసుకుంటువి. ఆ టికెట్ తీసుకొని తెలంగాణ తుప్పనికి ఏ పాందేగా ఓ పాందేగా అని డైలాగ్, ఇంత పెద్ద డైలాగ్ కొడుతుంది. వస్తేనాక కీ న్యూస్లో కొన్ని రోజులు ఏమేమో మాట్లాడుతుంది, బోలు ముచ్చట్లు మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత అల్లెకెళ్ళి బయటకు వస్తుంది. బయటకు వచ్చి మళ్ళా బీజేపీని తిడుతుంది, దాంతో పాటు కాంగ్రెస్ని తిడుతుంది, సొంత పార్టీ పెడుతుంది, బీసీపీ అంటే బీసీలా పడుతుంది. ఇట్లాంటి కథ ఈ తీర్మానాల వ్యక్తి. ఈరోజు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఎందుకు? నీకో టికెట్ కావాలి, ఏదో నీకు ఎమ్మెల్యేనో ఏదో టికెట్ కావాలి, ఒక ఎమ్మెల్సో ఏదో కావాలి. ఓకే, రేవంత్ రెడ్డిని తిట్టిన కూడా రోజులు కూడా ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అయినా కూడా ఈరోజు కాంగ్రెస్ జోకుతున్నావు. ఇప్పుడు దాంతో పాటు ఏంటి, కాంగ్రెస్ ఏమనవు, పథకం జోకుతున్నావు. కానీ ఎంతోమంది దొంగలు ఇలా మనం ఓటు ఎత్తే ఎమ్మెల్యేలు ఎంపీలే కానీ కోట్లకు పడిగెత్తురయ్యా, కోట్ల పడిగెత్తురు. కానీ ఈరోజు మనం చూసుకుందాము, తీర్మార్ మల్లన్నకు లేని సమరం అవుతుంది. జైలు ఎట్లుంటుంది? ఎందుకంటే కవిత జైలు పోయింది కదా. ఎవ్వరికి ఏ సోషల్ మీడియాలో లేని సమరం నీకు అవుతుంది. అదే జైలు ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది? నువ్వు వచ్చిన అనుభవంతో ఇలా స్క్రీన్లో చూపిస్తుండు పెద్ద మనిషి. సో చూద్దాం ఏం మాట్లాడుతుండో. ఒక మాట, రాత్రి నిన్న రాత్రి ఒక ఫస్ట్ నైట్ జైల్లో గడిపింది కదా, ఫస్ట్ ఒక రోజు జైల్లో గడిపింది కదా, ఆమె ఏం ఆలోచిస్తుంటది జనరల్ గా ఎందుకు ఏం ఆలోచిస్తా అంటే, నువ్వు జైలు పోయినా కాబట్టి ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు కాబట్టి ఈరోజు మల్లన్న మనకు వివరిస్తాడు. మనకు ఒక్కసారి క్లియర్ గా చెప్తా, గుర్తుపెట్టుకో. ముఖంలో ఎంత కలకల ఆడుతుంది అబ్బా, మొదటిసారి జైలుకు పోయిన వాళ్ళ ముఖంలో కలకల ఆడుతుండు. బయట ఎన్ని డాంబికాలు చెప్పినా నిన్న రాత్రి ఒంటరిగా కవిత డిటెన్షన్ సెల్ లో రిమాండ్ ఖైదీగా జైలుకి ఎవరైనా రిమాండ్ ఖైదీలే పోతారు. కొత్తగా సమరం కాదు. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో బుర్రకథ చెప్తుండ్రు. ఈ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు మధ్యలో తానా అంటే తందాన అన్నట్టు, మనోని పక్క పోటీ అన్న తానా అంటే తందాన అంటాడు. ఎవరైనా నీతో అసలు నీతో ఎవడైనా బాగుపడ్డా, నీతో పనిచేసిన బాగుపడ్డా, నీతో పాదయాత్ర చేసిన ఉన్నాడా? మొత్తం రివర్సే. కానీ ఈరోజు నీతో నీ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్ను ఫాలోవర్స్ని తీర్మార్ మల్లన్న అంటే ఇష్టమే. తీర్మార్ మల్లన్న స్కీమ్, ఆ తీర్మార్ మల్లన్న క్యూరియస్ చూస్తుంటారు రోజు. కానీ ఈరోజు ఒక సంబరంగా చెప్తున్న నాకు ఏదో ఇంట్రెస్ట్ అనిపించింది నీ వీడియో, అందుకే దీనిపైన మాట్లాడు జరుగుతుంది. జైలు గీస్తుండు. ఓకే,
అవి ఏంటి అన్నట్టు అవి పైపులా? ఓకే, బయటికి తాళం వేస్తే తాళం వేసి చెల్లె లోపట్నే ఉంటుంది. అది ఎందుకంటే ఆయనకు అనుభవం కదా, ఆయనకు అనుభవం కాబట్టి లోపల అనుభవం కాబట్టి లోపల నుండి గిట్ట గిట్ల ఉంటారా అని మనకు క్లియర్ గా చేసి చూపిస్తుండు, అంటే మనకు హెచ్చేసి చూపిస్తుండు. అది మనకు జరిగింది కదా. ఇందులో కవిత గారు ఉంటారు. ఇక మనకు అమ్మగారి బాధ వర్ణాతీతంగా ఉంటది. నిన్న నైట్ మీరు చూడండి, ఈయన పోయి చూసొచ్చిండు అక్కడికి పోయి, ఢిల్లీకి పోయి జైలు కాడికి పోయి ఆ గేట్ల కాడికి పోయి చూసొచ్చిండు. చూసినట్టే మాట్లాడతారు. ఏం యాక్టింగ్ ఆయన అందరిది. భయం భయం ఉంటది. ఆ క్షణానికి ఏం ఆలోచిస్తుంటారు తెలుసా కవిత? నిన్నరా ప్రజలారా చూడండి ఎట్లా ముఖం కలకల ఆడతలేదు. ఒక సంబరం, ఒక ఇండియా పాకిస్తాను మన క్రికెట్ గేమ్ ఎట్లయితే మామూలుగా ఒక క్రికెట్ ఇండియా గెలిస్తే అంత సంబరం అవుతుంది మళ్ళా నాకు. ఇవాళ జైలుకు ప్రతి ఒక్కరు పోవాలి, ఒక్క కవితనే కాదు. మనం ఓటేస్తే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కోట్లకు పడిగెత్తుర్రు, కబ్జాలకు భాగమైపోతుర్రు. ప్రతి ఒక్కరు జైలుకి పోవాలి. కవిత ఒక్కదే కాదు, ఏ పార్టీకి మేము జోకడం కాదు. ఈ కేకేని తెలంగాణ ఎవ్వరికి కానీ జోకే వ్యక్తిగా జోకడం కాదు. ఎందుకంటే ఒకదే కాదు, ప్రతి ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గవర్నమెంట్ ఉంటే అందరు దోసుకోవటంలే, ప్రజలకు చేసేది పీకేది లేదు, ఏం చేయరు. వాళ్ళ గవర్నమెంట్ ఉంది, కరెంటు పోతుంది, దుక్కులు ఎండిపోతున్నాయి, మళ్ళీ ఎండిపోతున్నాయి, ఒక్కొక్కరిని పిలిచి చక్క వస్తలేదు. దాంతో పాటు ఇంకోటి రైతు బస్ చక్క పడతలేదు. అది మాట్లాడలేదు. జైలు పడ్డది, ఇదైంది, అదైంది, తొక్కైంది, తోటకూర అయిందని చెప్పుడు. ఆయన పక్కన కేక్ చూడు గీక్తుండు. ముగ్గే అన్న, ముగ్గే దానిపైన ముగ్గే. తాళం వేస్తున్నావా? అది ఏంటిదన్న? అది ఇది ఏంటిది? ఏమో రాత్రి పెద్ద మనిషి లోపల కవిత అక్కరా, లోపల కవిత అక్కనట చూసినా పక్క పెద్ద మనిషి. ఏం యాక్టింగ్ చూసినావు ఆయనది? ఏం ఆలోచిస్తుంది ఎట్లా అంటే నీకు నిద్ర పడుతుంది, అన్నిట పడతలేదా మళ్ళా? నీకు ఒక సంబరం. ఎందుకు సంబరం అంటే నిన్ను జైలుకి పంపించారు కాబట్టి, అలా గవర్నమెంట్ ఉన్నట్టు పంపించారు కాబట్టి ఆ బాధ, ఆ కష్టము ఎట్లా ఉంటుందో ఫ్యామిలీది మీకు అనుభవం. ఆ ఫ్యామిలీ వరద ఒకటే, ఓకే ఒప్పుకుందాం. కానీ ఆ రోజు నీకు బాధ ఉంది కాబట్టి, నీ ఫ్యామిలీకి అంత బాధ ఉంది కాబట్టి ఇలా హ్యాపీగా ఉన్నావు, సంతోషం. చెప్పిందా నీతో చెప్పిందా? వచ్చి నువ్వు పోయి అడిగినావు ఏమన్నా? తెలిసినట్టే ఈయన పోయి ఏమన్నా చూసినట్టే పబ్లిక్ని గుర్ర చేస్తుర్రు, మొత్తం పబ్లిక్ని ఆగం చేస్తుర్రు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గడియారాన్ని చూసుకుంటుంది. అంతేనా? ఇంకొక 2-3 రోజులు ఉంటుంది. ఆ తర్వాత కామన్ అయిపోయింది. ఇదంతా మళ్ళా అనుభవం కాబట్టి చెప్తుండు. జైలుకి ఎవరు వచ్చినా అదే ఉంటుంది. కాబట్టి ఈ మాటను ఎందుకు ఈ వీడియో చేస్తున్న ప్రజలారంటే, ఇప్పుడు వార్తలాగా ఉండాలి, వార్తలాగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ జోకలే కాబట్టి ఇక పార్టీలు ఏమనరాదు. ఉన్న పార్టీలు ఏమున్నాయని చేతులా? అయితే బీజేపీ లేకపోతే బీఆర్ఎస్, ఈ రెండు ఏముంటే ఏదో దుకాణం కూడా ఏదో మాట్లాడాలి. ఒకటి కథ ముంగడి పెట్టుకొని మాట్లాడతావు. ఇది ఓకే. కేకే న్యూస్ తెలంగాణ 11 లైక్ చేసి షేర్ చేయండి ప్రజలారా. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి.